డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత తాను చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్ చేస్తున్నానని, పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి 30వ తారీఖున తిరిగి వస్తానన్నారు. ఇంతలో తాను చేసిన ట్వీట్ ను చూసి అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కోరారు. జరిగింది ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it is a two-way, not one-way. I have extreme respect for you. You know that. Secularism is always two-way, it is not one-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను. నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను, నేను 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్య మతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే. రైట్. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై మరింత సమాచారం ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజాన్ అందిస్తారు. సుజాన్. సుమిత్ర, పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఆయన ఆ వివాదం బయటపడంగానే సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద అప్పుడే ప్రకాష్ రాజ్ ఆ తర్వాత రోజే కేవలం లడ్డు గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు రాజకీయ కోణంలో దీన్ని అంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ రాజకీయ కోణంలో ఒక ట్వీట్ వేయడం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్ను ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు హిందువులకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లాంటి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి తీవ్ర స్థానంలో ఆయన ఒక మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా నేపాల్లో షూటింగ్ చేసుకుంటున్న క్రమంలో ప్రకాష్ రాజ్ ఆయన ఒక ట్వీట్ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు, తన ట్వీట్ ను పూర్తిగా చదవాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారో ఉదయం ప్రెస్ మీట్ ఉందో దాన్ని తాను చూశాను. ఈ ప్రశ్నలన్నిటికీ, ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలన్నిటికీ కూడా తన దగ్గర సమాధానాలు ఉన్నాయి. 30వ తారీఖు తర్వాత వచ్చి ఈ పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి మాటకి కూడా తన దగ్గర సమాధానం చెప్తాను అని చెప్పి చెప్తుంది. అయితే అంటే పవన్ కళ్యాణ్ ముందు తన ట్వీట్ ను అర్థం చేసుకోండి అనే కోణంలో కూడా కొంచెం విమర్శనాత్మకంగా ఆయన మళ్ళీ ఒక ట్వీట్ చేసి ఒక వీడియో సందేశాన్ని అయితే పెట్టడం జరిగింది. ఈ హిందూ సమాజం అంటే ప్రస్తుతం తిరుమల లడ్డు విషయంలో జరుగుతున్న ఈ చర్చకు ప్రతిసారి కూడా ఏ ఇష్యూ వచ్చినా సరే రాజకీయ కోణంలో చూస్తున్నాడు ప్రకాష్ రాజ్ అని చెప్పి వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఆయన ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ ఒక కౌంటర్ గా కూడా ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ వేయటం, వీడియో సందేశాన్ని పండించడం, ఇది ఒక ఆసక్తికరంగా మారిన పరిస్థితి. సో మళ్ళీ దీని మీద పవన్ ఎలా స్పందిస్తారు ఏంటి అని చెప్పేసి దాని మీద కూడా ఒక ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాన్. జరిగింది ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ.
కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ 2-way, నాట్ 1-way. I have extreme respect for you. You know that. మీ సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2-way, ఇట్ ఈస్ నాట్ 1-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్య మతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism. అపవిత్రం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్.